మన దేశంలో 90% జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, దళిత గిరిజన బహుజన వెనుకబడినటువంటి వర్గాల వారు 90% జనాభా ఉంటే కేవలం 10% మాత్రమే అగ్రకులాల వారు ఉన్నారు. మీరు ఇక్కడ గమనించాలా, మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు అవుతుంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77-78 సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ దేశంలో మరి 90% జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి ఇక్కడ 50% రిజర్వేషన్లు అనుభవిస్తుంటే కేవలం 10% జనాభా మాత్రమే ఉన్నటువంటి అగ్రకులాల వారు వీళ్ళు 50% రిజర్వేషన్లను అప్పలంగా దొబ్బుతింటున్నారు. మీరు గమనించాలా, ఈ 77-78 సంవత్సరాల నుంచి 90% ఉన్నటువంటి జనాభాకి 50% అయితే 10% ఉన్నటువంటి అగ్రకులాల వారు 50% దొబ్బుతింటున్నారు. ఇది కేవలం ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి మాటల విషయంలో మరి పెరిగినటువంటి జనాభాను నిష్పత్తిని ఆధారంగా, జనాభా ప్రవృత్తి ఆధారంగా ఇప్పుడు పెరిగినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 90% రిజర్వేషన్లు ఇచ్చి కేవలం 10% జనాభా ఉన్నటువంటి అగ్రకులాల వారికి 10% రిజర్వేషన్లు మాత్రమే వర్తింపజేసే విధంగా చేయాలని, దీని మీద పోరాటానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కదిలి ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను.